హిట్ కొట్టేసాం. సో హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు సందేశ్ వ్లాగ్స్. అండ్ నేనైతే కింగ్డమ్ మూవీ చూసొచ్చాను మార్నింగ్ 12:45 షోకి ఐనాక్స్ పట్టుబట్టాలో విజయవాడ. అండ్ నాకైతే లైక్ ఇప్పుడైతే నేను మూవీ రివ్యూ ఇస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే, లైక్ మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళిపోతే తప్ప నార్మల్గా అయితే అంతా చాలా బాగుంది. మనం ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే అఫ్కోర్స్ డిసప్పాయింట్ అయిపోతాం. ఎందుకంటే మన మైండ్లో ఒకటి అనుకుంటాం, అక్కడ జరిగేది డైరెక్ట్ పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూలో వేరే. సో ఎక్కువ మరి బాగా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళు అయితే డిసప్పాయింట్ అయితే వస్తారు. బట్ నార్మల్గా సినిమా చూద్దాం, ఒక మంచి సినిమా. ఈ మధ్యలో ఏం మంచి సినిమా చూడలేదు, అది కూడా విజయ్ దేవరకొండది, నాగవంశిది కలిపి వచ్చింది కాబట్టి. సో ఒక మంచి సినిమా చూద్దాం, హ్యాపీగా ఎంజాయ్ చేసి వద్దాం అనుకుంటే మూవీ చాలా బాగుంది, చూడొచ్చు. అండ్ కమింగ్ టు ద యాక్టర్స్, విజయ్ దేవరకొండ లైక్ నేనైతే డైరెక్ట్ ఫ్యాన్ని విజయ్ దేవరకొండకి. అంటే చేసుకోవడం అయింది కాదు, లైక్ ఒక మంచి ఫ్యాన్ నేను విజయ్ దేవరకొండ యాక్టింగ్. కానీ నేనైతే పెళ్లి చూపుల దగ్గర నుంచి చాలా పెద్ద ఫ్యాన్ విజయ్ దేవరకొండ యాక్టింగ్ అన్న మొత్తం. నేను లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో చూశాను, బట్ పెళ్లి చూపుల్లో అయితే చాలా బాగా నచ్చింది యాక్టింగ్ అని. సో అప్పటి నుంచి నేను పెద్ద ఫ్యాన్ని. సో యాజ్ యూజువల్ చెప్పగలిగితే విజయ్ దేవరకొండ అయితే యాక్టింగ్ చించేశాడు. అండ్ మొత్తం సోల్ పెట్టేశాడు మొత్తం మూవీకి. అర్థమవుతుంది కదా, మనకి ఆల్రెడీ అర్థమవుతుంది మూవీ చూస్తుంటే. అంతేగా విజయ్ దేవరకొండ అయితే నో వర్డ్స్, చాలా బాగా చేశాడు. అండ్ కమింగ్ టు సత్యదేవ్, మనకు తెలిసిందే సత్యదేవ్ ఎంత పెద్ద యాక్టర్. అండ్ తన ఎమోషన్స్ అన్ని ఎంత బాగా లీడ్ చేస్తాడు స్క్రీన్ మీద. సో సత్యదేవ్ అయితే చాలా బాగా చేశాడు. ఒక అన్న క్యారెక్టర్లో విజయ్ దేవరకొండకి చాలా బాగా సెట్ అయింది. సో స్టోరీ ఏంటంటే, అన్న కోసం అయితే వెళ్తాడు విజయ్ దేవరకొండ. అన్న కోసం ఫైట్ చేయడం కానీ మొత్తం అంతా అదే జరుగుతుంది. మిగతాది మొత్తం పార్ట్ 2లో రివీల్ చేస్తారనమాట. లైక్ లాస్ట్లో అన్న చనిపోయాక ఈ కింగ్డమ్ని ఎలా రూల్ చేశాడు అవన్నీ మనకి పార్ట్ 2లో తెలుస్తాయి. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్, అనిరుద్ధ్ ఇచ్చి పడేశాడు. అసలు ఫుల్ మొత్తం బక్కన మామూలుగా పెట్టలేదు, మొత్తం ఇచ్చి పడేశాడు అసలు. మ్యూజిక్ వల్ల మూవీ ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. ఆ సౌండ్ విజువల్స్ కానీ అసలు అదిరిపోయింది, చెప్పగలేదు. అండ్ కమింగ్ టు దిస్ విజువల్స్, సినిమాటోగ్రఫీ, డిఓపి విజువల్స్ అయితే చాలా బాగా తీశారు కంపేర్ టు విజయ్ దేవరకొండ లాస్ట్ మూవీస్. ఈ మూవీలో విజువల్స్ బాగుంది, ఎడిటింగ్ బాగుంది, గ్రాఫిక్స్ చాలా అంత నీట్గా ఉంది. మనకైతే ఎక్కడ చిరాకు అన్నదైతే రాదు, బోర్ కూడా పట్టదు మూవీలో. ఎడిటింగ్ కానీ అలా చాలా బాగా చేశారు. నేను హానెస్ట్ వ్యూ ఏంటంటే, యాజ్ ఎ విజయ్ దేవరకొండ ఫ్యాన్, ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. అసలు లైక్ పేరు పెట్టగలేదు ఫస్ట్ హాఫ్కి అయితే. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయినట్టు అనిపించింది నాకైతే. యా, ఓవరాల్ చూడొచ్చు. దీనికి ఏం నెగిటివ్ కామెంట్స్ అయితే అసలు ఇవ్వగలేదు మూవీకి, ఎందుకంటే ఎక్కడ అంత నెగిటివ్ అయితే ఏం లేదు, చూడొచ్చు. ఒక మూవీగా చూడొచ్చు పర్లేదు. అండ్ కమింగ్ టు హీరోయిన్ భాగ్యశ్రీ, తన రోల్ చిన్నది ఈ మూవీలో, బట్ చాలా బాగా చేసింది తను. లైక్ కొత్తగా యాక్ట్ చేస్తున్నాను అన్నట్టు కాకుండా సీనియర్ యాక్ట్రెస్ లాగే పర్ఫామ్ చేస్తుంది తను అయితే. అండ్ కమింగ్ టు ద క్లైమాక్స్ వచ్చేసి ఎందుకో ఇంకా బాగా వర్క్ చేయొచ్చు అనిపించింది క్లైమాక్స్ మీద. నాకైతే క్లైమాక్స్ అంతేం అనిపించలేదు, ఇంకా వర్క్ చేయాలి. ఇంకా క్లైమాక్స్ వచ్చేసింటే చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది ఇంకా రివ్యూస్ కానీ. సో అంతే, ఇదైతే నా హానెస్ట్ రివ్యూ యాజ్ ఏ వీడికే ఫ్యాన్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఇంకా కొత్త బ్లాగ్స్తో మరి ఇంకా ఇంట్రెస్టింగ్గా వస్తాను. సో అంటిల్ దెన్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. బై బై.